తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించేలా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఈ సవరణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టంలోని 73 సెక్షన్ కింద సవరించి గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో కాకుండా ఇకపై నేరుగా ఆయా జీపీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ చట్ట సవరణతో గ్రామాల్లో స్థానికంగా సమకూరే పన్నులు, ఇతర సొంత వనరుల ఆదాయం నేరుగా పంచాయతీల గుప్పెట్లోకి రానుంది. దీనివల్ల నిధుల కోసం ప్రభుత్వ ట్రెజరీపై ఆధారపడాల్సిన అవసరం తప్పడమే కాకుండా గ్రామంలో వసూలైన డబ్బును వెంటనే స్థానిక అభివృద్ధి పనుల కోసం వేగంగా ఖర్చు చేసుకునే వీలు కలుగుతుంది. ఫలితంగా గ్రామాల్లో అత్యంత కీలకమైన సాగునీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఇతర అత్యవసర మౌలిక వసతుల పనులు ఎక్కడికక్కడ ఎలాంటి జాప్యం లేకుండా మరింత వేగంగా సాగేందుకు మార్గం సుగమం కానుంది.